కట్టెల పొయ్యే దిక్కు అని బాధపడుతున్నోళ్ళ కష్టాలు తీర్చే నావ బయలెళ్ళింది. నిండు సముద్రంలో నిమ్మలంగా కదులుతున్న ఈ నౌక పేరు నందాదేవి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడినార్ అనే పోర్టుకు చేరుకున్నది. ఎల్పిజి గ్యాస్ నింపుకొని ఖతార్ దేశం నుంచి హార్ముజ్ జలసంధిని దాటుకొని ఏ తక్లీఫ్ లేకుండా భారతదేశం చేరుకున్నది. 46 మెట్రిక్ టన్నుల ఎల్పిజి గ్యాస్ను మోసుకొని వచ్చింది. దేశంలో ఏదో ఓ తీరుగా ఎక్కడో ఓ జాగల గ్యాస్ కోసం కష్టాలు పడుతున్నారు పబ్లిక్. అందుకోసం ప్రపంచ దేశాలతోని మాట్లాడి హార్ముజ్ జలసంధి కాడ ఇరాన్ దేశం ఆపకుండా మనోళ్ళు మాట్లాడి ఈ గ్యాస్ నౌక ఇల్లు చేరేటట్టు పనిచేసిండ్రు మనోళ్ళు. అందుకే ఇక్కడ దాకొచ్చింది గ్యాస్ నౌక. ఈ ముచ్చట ఇట్లుంటే అమెరికా దేశం చెప్పినట్టు ఇంటున్న దేశం భారత్ అనేది మనసులో పెట్టుకోకుండా మన దేశం పబ్లిక్ కష్టాలు తీర్చేదానికి ఇరాన్ దేశం ఆలోచన చేసింది. కాబట్టే హార్ముజ్ కాలువ దాటే ఛాన్స్ ఇచ్చింది మనకు అని ఇంకొందరు అంటున్నారు. ఎవరు ఎట్లన్నా ఏమన్నా ఇక దేశంలో గ్యాస్ కష్టాలు వార్త చెప్పే ఛాన్స్ ఉండకపోవచ్చు. పబ్లిక్కు సరిపోను వంట గ్యాస్ వాటగానే దొరుకుతుంది కావచ్చు అని అంటుర్రు ఈ నందాదేవి నౌక పనితనం తెలిసిన పబ్లిక్.